విశాఖ డైరీ పాల ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో నిరసన చేపట్టారు. పెంచిన ధరలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు జగ్గు నాయుడు, రాంబాబు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపడం విశాఖ డైరీ యాజమాన్యానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. డైరీ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభ సంఘాన్ని ఏర్పాటు చేసి డైరీని సందర్శించారని, కమిటీ తీసుకున్న చర్యలు ఏమయ్యాయో అర్థం కాలేదన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం డైరీ చైర్మన్ బీజేపీలో చేరారని ఆరోపించారు. ప్రజలపై భారాలు మోపాలని చూస్తే వామపక్షంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్ రామారావు, రాజేంద్ర ప్రసాద్, కిరీటం, సంతోషం, రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గారికి లాభాలు తీరినట్లేదు. లీటర్ పాల మీద ₹2 ధర పెంచేశాడు. గత 9 నెలల్లో ఇది రెండోసారి. గతంలో ₹2 ఇప్పుడు ₹2.4 పెంచేశాడు. ఇదే మనిషి 2025 సెప్టెంబర్లో మీటింగ్ పెట్టి విశాఖ డైరీ 2025లో ₹8.5 కోట్ల లాభాలు ఆర్జించిందని చెప్పని ఆయన స్వయంగా ప్రకటించాడు. అసలు లాభాల కారణం ఎవరు? రైతులు, కార్మికులు, వినియోగదారులు. ఈ లాభాలు వాళ్ళకి వాటా ఇవ్వాలి. కానీ చేసింది ఏంటి? లాభాలు తెచ్చిపెట్టినటువంటి రైతులతో పాల ధర తగ్గించేశాడు, కార్మికులకు ఉన్న జీతాలు తగ్గించేశాడు, వినియోగదారు ప్రజల మీద భారాలు వేశాడు. ఈ విధంగా ముప్పేట దోపిడీ చేసి ఆనంద్ కుమార్ ఆస్తులు తెచ్చుకుంటున్నాడు. ఆయన కుటుంబం వంద బాధ్యతలు భాగభాగ్యాలు వేస్తున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ₹100 కోట్ల ప్రజల సొమ్ము లూటీ చేశాడని చెప్పని ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత సభా సంఘం వేశారు. వెంటనే కూటమిలో భాగస్వామైనటువంటి బీజేపీలో చేరిపోయాయన. అంతే, గప్తుప్పు అయిపోయింది. ఎటువంటి విచారణ జరగడం లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్తుప్పు అన్నట్టు విచారణ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారుల పక్షాన్ని నిలబడతారా, ప్రజల పక్షాన్ని నిలబడతారా తెలుసుకోండి. ఆనంద్ కుమారు ప్రజల సొమ్ముని లూటు చేసి తన లోపాలని, తన అవినీతిని కప్పించుకోవడం కోసం పైన ₹1 కోట్ల లంచాలు కడుతున్నాడు. ఆ లంచాల కోసం ప్రజలు మీరు నాశనం చేస్తారా, భారాలు వేస్తారని చెప్పని ఫోటో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏమాత్రం మీకు నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆడారి ఆనంద్ కుమార్ మీద వేసినటువంటి సభా సంఘాన్ని ఎంక్వైరీని వేగవంతం చేయండి. వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. పెంచినటువంటి పాల ధరలు వెంటనే రద్దు చేయించండి. రైతులకి, కార్మికులకి ద్రోహం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ చర్యలు చేపట్టండి. అదేవిధంగా కంపెనీ యాక్ట్ నుండి సహకార చట్టంలోకి విశాఖ డైరీ తీసుకునే చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆనంద్ కుమార్ ద్రోహంలో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పదలుచుకున్నాం. విశాఖ డైరీ యాజమాన్యం పాల ధర లీటర్కి ₹2 పెంచడం జరిగింది. అదే కాదు, ఏదైతే పాల ఉత్పత్తులు ఒక్కొక్క ఉత్పత్తి మీద ₹6 కూడా పెంచడం జరిగింది. ఆయనకి లాభాలు సరిపోవట్లేదంట. సంవత్సరానికి 4 కోట్లు వస్తున్నాయి, 30 కోట్లు రావాలి, కాబట్టి ధరలు పెంచాలి అని అంటున్నాడు. కానీ ధరలు ఎందుకు పెంచుతారండి? పాల రైతుల దగ్గర చాలా తక్కువ ధరకి లీటరు తీసుకోవడం, అలాగే పాల రైతులకు కూడా బోనస్ ఇవ్వకుండా అక్కడ దోపిడీ చేస్తున్నాడు, ఇక్కడ వినియోగదారులు దోపిడీ చేస్తున్నాడు. అదే కార్మికులు 305 మంది మాకు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తే జీతాలు పెంచిన తర్వాత దుర్మార్గంగా అన్యాయంగా తొలగించారు. ఇప్పుడు ఆ కార్మికులు తొలగించి ఆ కార్మికులు ఇప్పుడు కార్మికులకి ₹350 ₹300 ఇచ్చి కార్మికులు దోపిడీ చేస్తున్నాడు, రైతులను దోపిడీ చేస్తున్నాడు, అలాగే వినియోగదారుల మీద కూడా దోపిడీ చేస్తున్నాడు. ఇలాంటి యాజమాన్యంపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు కానీ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అధికారం రాకముందు ఏదైతే విశాఖ డైరీ యాజమాన్యం ఉందో యాజమాన్యం చర్య తీసుకుంటాం, అవినీతి రూపుమాపుతాం, ఏదైతే దొంగ వ్యాపారం కూడా నివారిస్తానని చెప్పడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ఏమైపోయి ఆ మాటలు? ఏం చేస్తున్నాడు ఈ పల్లా శ్రీనివాసు? కాబట్టి అంటే ఎవరైతే అధికారంలోకి వస్తే వాళ్ళని డబ్బులు ఇస్తే అలాగే అవినీతి ఏమేమి చెప్పి దాన్ని పక్క పెట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కూడా
ఆ రకంగా రాజీ పడిపోయాడు. ఆనందం ఏదైనా ఆనందం ఏ పార్టీ ఉంటే ఆ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవడం. అలాగే వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏదైతే బ్లాక్ వ్యాపారం ఉందో, ఏదైతే అవినీతిని పక్క పెట్టడం, ఈ రకంగా చేయడం అన్యాయం. మేము సిపిఎం పార్టీగా ఏదైతే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఇమ్మీడియట్గా ఆనందం ఎంక్వైరీ పెట్టాలి, విశాఖ డైరీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే సాధారణ ప్రజలకి, చంటి పిల్లలకి, ముసలి వారికి శ్వాసకులు అందించిన పాలధరని వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్